మన ప్రభువైన యేసుక్రీస్తు మధురమైన నామములో మీకు శుభాకాంక్షలు. చూశారు కదా, మన దారి మనకెప్పుడూ సరైనదిగానే కనిపిస్తోంది. కాని అసలు మన హృదయాలను పరిశీలించేది ఎవరు? యెహోవాయే. ఈ వాక్యం చూట్టానికి చిన్నదే అయినా మనందరి గురించి, మన ఆలోచనా విధానం గురించి ఎంత లోతైన సత్యాన్ని చెప్తుందో ఒక్క క్షణం ఆలోచిద్దాం. నిజమే కదా, మన జీవితంలో ఎన్నోసార్లు, దాదాపు ప్రతిసారి మన సొంత ఆలోచనల మీదే కదా ఆధారపడతాం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ముందు మనకు మనమే వేసుకునే ప్రశ్నేంటి? ఇది నాకు సరియైనదిగా అనిపిస్తుందా అని. అలా అనిపిస్తేనే అప్పుడు ముందుకెళ్తాం. అవును, లోకంలో మనం ఈ సలహా చాలా ఎక్కువగా వింటాం. నీ మనసుకి ఏది సరైనది అనిపిస్తే అది చేసేయ్ అని. వినడానికి చాలా బావుంటుంది. కాని దేవుని వాక్యం మాత్రం మనల్ని హెచ్చరిస్తుంది. ఏమని? కేవలం మన ఫీలింగ్స్ మీద, మనకు అనిపించే దానిమీద ఆధారపడితే అది చాలా ప్రమాదకరమైన ప్రయాణమవుతుంది అని. సరే, మరి ఒక్కసారి మనల్ని మనమే నిజాయితీగా ప్రశ్నించుకుందాం. మనకు ఇదే కరెక్ట్ అని బలంగా అనిపించే ప్రతి దారి నిజంగా దేవుని దృష్టిలో కూడా సరైనదేనా? అసలు మన సొంత తీర్పును మనం ఎంతవరకు నమ్మగలం? అంటే ఎప్పుడైతే పాపం మన హృదయంలోకి ప్రవేశించిందో అప్పటినుండి కూడా మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉన్నాయని మనం గ్యారంటీ ఇవ్వగలమా? ఇది ఎలా ఉంటుందంటే ఒక పాడైపోయిన దిక్సూచిలాంటిది. ఎప్పుడైతే మానవుడి దేవుని మాటను పక్కన పెట్టే పాపం చేశాడో అప్పుడే మనందర్లో ఉన్న ఆ నైతిక దిక్సూచి, మన కాంపెస్ పాడైపోయింది. సరైన దారి చూపించాల్సిన మన అంతరాత్మ ఇప్పుడు తప్పుడు దారిని చూపిస్తూ మనని తప్పుదారి పట్టిస్తోంది. అవును, నిజంగానే పాపమేం చేసిందంటే మన ఆలోచనా శక్తిని ఖైదు చేసి దానికి బానిసను చేసేసింది. చూడండి, సాతాను కూడా మొదట దాడి చేసిందెక్కడా? హవ్వ, ఆదాముల ఆలోచనల మీదే. వారి తీర్పును, వారి జడ్జిమెంట్ని తప్పుదారి పట్టించి దేవుని ఆజ్ఞను మీరెలా చేశాడు. ఆదాము, హవ్వల కళ్లకు ఆ పండు ఎలా కనిపించిందో తెలుసా? అబ్బా, చూడటానికి ఎంత అందంగా ఉంది, ఇది తింక జ్ఞానం వస్తుందేమో అనిపించింది. అంటే వాళ్ళ దృష్టిలో అదొక మంచి అవకాశం. కాని దేవుని దృష్టిలో, దేవుని వాస్తవంలో అది ఏంటి? భయంకరమైన పాపం, అవమానాన్ని, వేదనను తెచ్చే దారి. ఇక్కడే మనకర్థం కావాలి మన దృష్టికి, దేవుని దృష్టికి మధ్య ఎంత తేడా ఉంటుందో. ఇదే పొరపాటు, ఇదే ఆలోచన విధానం మనం రాజైన సౌలు జీవితంలో కూడా స్పష్టంగా చూడొచ్చు. దేవుడు ఆయనకొక స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చారు, అమాలేకీయులను పూర్తిగా ఏమీ మిగల్చకుండా నాశనం చేయమని. కాని సౌలు ఏం చేశాడు? దేవుని మాట కంటే తన సొంత ఆలోచనలకే ఎక్కువ విలువ ఇచ్చాడు. సరే, ప్రవక్త అయిన సమూయేలు వచ్చి అడిగినప్పుడు సౌలేమన్నాడో తెలుసా? తప్పొప్పుకున్నాడా? లేదు. పైగా దానికి ఒక భక్తిపూరితమైన కవరింగ్ ఇచ్చాడు. అయ్యా, ప్రజలు మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడం కోసం కొన్ని మంచి గొర్రెలను, పశువులను ఉంచారు అన్నాడు. చూడండి, తన అవిధేయతను ఎంత తెలివిగా భక్తిగా మార్చే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అతని దృష్టిలో అది సరైందే. ఇక్కడ మనం అందరం ఒక చాలా ముఖ్యమైన విషయం నేర్చుకోవాలి. ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనసుకు అమ్మయ్యా శాంతిగా ఉంది అని అనిపించినంత మాత్రాన అది సరైన నిర్ణయం అని అనుకోవద్దు. కొన్నిసార్లు మన మనస్సాక్షి కఠినమైపోయి మనల్ని మోసం చేస్తూ ఒక తప్పుడు శాంతిని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని నుండి వచ్చే నిజమైన శాంతి వేరు, మనల్ని మనం మోసం చేసుకుంటూ పొందే శాంతి వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. సరే, మరి మన సొంత తీర్పును నమ్మలేము, మన మనసు కనిపించే శాంతిని నమ్మలేము. మరింక దేన్ని నమ్మాలి, దేన్ని ఆధారం చేసుకోవాలి అని మనకనిపించొచ్చు. అయితే కృపగల మన దేవుడు మనల్ని అలా గాలికి వదిలేలేదు. ఆయన మనకోసం ఒక పరిపూర్ణమైన, నమ్మదగిన ప్రమాణాన్ని ఇచ్చాడు. అలా అయితే మన దారులను సరిచూసుకోవడానికి, మన హృదయంలోని అసలు ఉద్దేశాలను తూకం వేయడానికి సరైన త్రాసేది? చీకటిలో మనల్ని ఒక సురక్షితమైన మార్గంలో నడిపించే ఆ వెలుగు ఏది? ఆ ప్రమాణం, ఆ వెలుగు మరేదో కాదు, దేవుని వాక్యమే. మనం మొదట చదువుకున్నాం కదా, యెహోవా హృదయాలను పరిశీలన చేస్తాడని. ఆయన దేనితో చేస్తాడు? తన వాక్యం అనే త్రాసుతో. ఎప్పుడైతే మనం ప్రార్థనతో దేవుని వాక్యాన్ని చదువుతామో, ధ్యానిస్తామో, అప్పుడది ఒక అద్దంలా మన హృదయంలోని అసలు ఆలోచనలను, ఉద్దేశాలను మన కళ్ల ముందు పెడుతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది, అయ్యో, నా సొంత మార్గం ఇంత వంకరగా ఉందా అని.
ఈ గొప్ప సత్యాన్ని మనం నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మనలో అహంకారం ఉండదు. దానికి బదులుగా వినయం వస్తుంది. మన స్పందన ఎలా ఉండేలంటే అది ఒక ప్రార్థనగా మారాలి. దావీదు మహారాజు అందుకే అంత గొప్పగా ప్రార్థించాడు. ఆయన ఏమంటున్నాడంటే, దేవా, నన్ను నేను పరీక్షించుకోలేను, అది నాకు వద్దు. నీవే నన్ను పరీక్షించు. నా పైపై ఆలోచనలను కాదు, నా లోపల ఉన్న హృదయాన్ని తెలుసుకో. ఒకవేళ నాలో ఏదైనా తప్పుడు మార్గం, బాధ కలిగించే మార్గముంటే దయచేసి దాన్ని నాకు చూపించి నన్ను నీ నిత్యమైన మార్గంలో నడిపించు అని తనను తాను పూర్తిగా సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా దావీదులాగే మనల్ని మనం దేవుని పాదాల దగ్గర సమర్పించుకుందాం. చూడండి, మన మార్గాలు మనకు ఎంత సరైనవిగా అనిపించినా వాటి ముగింపు నాశనం కావచ్చు. ఆ ప్రమాదకరమైన మోసంలో పడిపోకముందే మనం దేవుని చేటికి మనల్ని మనం అప్పగించుకోవడం ఎంతైనా అవసరం. మనమందరం కలిసి మన హృదయాల్లోంచి ఈ ప్రార్థన చేద్దాం. ప్రభూ, నా కంటికి సరైనవిగా కనిపించే నా సొంత దారులన్నిటినీ నేను విడిచిపడుతున్నాను. ఇకపై నీ వాక్యమే నా దారికి వెలుగు. దయచేసి నా చెయ్యి పట్టుకో, నన్ను నీ మార్గంలో నడిపించు. ప్రభూ తానే ఈ మాటలను మనందరి హృదయాలలో భద్రపరచి ఆశీర్వదించునుగాక. ఆమెన్.